ఇక లేకన్ను కొట్టాయా నటం లక కచ్చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా నేను తన మీద ప్రాణం పెట్టుకున్నాను, అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి. సోజావో పడకేస్తారాయ సుబ్బనాతి అమ్మ వాటంగా పిలిచినదే వాటర్ బాటిల్ మోతే. నువ్వెందుకు ఎప్పుడు గుండుతోనే ఉంటున్నావు? ఇలా మాట్లాడుకునే వెదవల నోళ్ళు మూతపడవు. ముందు ఆ పని చూడండి. మీ అన్నయ్య గారు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు శారదా. ఆఫీస్లో ఏదో పిఎఫ్ లోన్ పెట్టారు. ఈరోజు పని అయిపోతుంది, డబ్బులు చేతికి అందుతాయి. ఆ అబ్బాయి బాకీ తీర్చేద్దాం అనుకున్నారు, అది కాస్త వెనక్కిపోయింది. ఏం చెయ్యాలో అర్థం కాక తెగ టెన్షన్ పడిపోతున్నాం. మొన్నే ఆయనకి హార్ట్ ఆపరేషన్ అయింది కదా, ప్రాణాల మీదకి ఎక్కడ తెచ్చుకుంటారోనని భయంగా ఉంది శారదా. ఏంటోది నా కన్నీళ్ళు? ఎలా ఉండేదానివి నువ్వు? మాకేదైనా కష్టం వస్తే ధైర్యం చెప్పేదానివి. నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా చెప్పు? మీకు మంచి రోజులొస్తాయి, అధైర్యపడకు. ఎలా ఉండమంటావు శారదా? ఈలోగా నా కూతురు బతుకు ఎక్కడ వీధుల్లో పడిపోతుందోనని భయం వేస్తోంది శారదా. డబ్బులిచ్చే వరకు ఆ అబ్బాయిని పంపించలేరు, అలాగని చూస్తూ చూస్తూ కూతురు జీవితాన్ని అల్లరి చేసుకోనూ లేరు. పెద్ద చిక్కే వచ్చింది మీకు. కాని బొత్తిగా ఆ అబ్బాయిని సరాసరి ఇంట్లోకే రానివ్వడం, మీతో పాటే గదిచ్చి ఇంట్లో పడుకోనివ్వడం చూసేవాళ్లకంతగా బావుండదు వదినా. ఈ విషయంలో మీరే ఏదో ఆలోచన చెయ్యాలి. నేను చెప్పేది అర్థమవుతోందా? మరి నేనొస్తాను వదినా, నువ్వు ధైర్యంగా ఉండు. ఏయ్, ఏంటి దిక్కులు చూస్తున్నావు? కానీ అక్క, ఏంటి ఈరోజు అసలు రిషితో సరిగ్గా మాట్లాడలేదు. కాసేపు వెళ్ళి కబుర్లు చెప్పుకుని రానా? నువ్వు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఇక్కడ హోంవర్క్ ఎలా కంప్లీట్ అవుతుంది? రేపు ఇలాగే స్కూల్కి వెళ్తే టీచర్ నిన్ను తంతారు. ముందు హోంవర్క్ కంప్లీట్ చెయ్యి. అది కాదక్క. చూడు, ఇంకా ఎన్ని సబ్జెక్ట్స్ పెండింగ్లో ఉన్నాయో. నీ గురించే కదా నేను నిద్రపోకుండా దగ్గరుండి మరీ హోంవర్క్ చేయిస్తున్నాను. చెయ్యి. హాయ్ రిషి. ఏయ్, నువ్వు తల వంచుకొని హోంవర్క్ చెయ్యి. ఏమండి? చెప్పండి. కాస్త తలుపులు వేసుకోండి. మీరు రాత్రిపూట బయటికి వెళ్ళి ఎప్పుడో అర్ధరాత్రి తిరిగొస్తే మేం నిద్ర మానుకుని తలుపులు తీయాలా? మీకంత ఇబ్బంది ఉండదు. నేను తెల్లవారే వరకు రాను. తెల్లవారే వరకు రారా? ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్ళటం లేదు. ఇవాల్టి నుంచి నేను బయట పడుకుంటానండి. ఏంటి, బయట పడుకుంటారా? ఏ? ఒక పెళ్లికాని అమ్మాయి ఉన్న ఇంట్లో వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేని ఒక వయసులో ఉన్న అబ్బాయి పడుకుంటే బయట చూసే జనాలు తప్పుగా అనుకుంటారని నాకు ఈరోజే తెలిసింది. నేను పెరిగిందంతా అమెరికాలో. నాకు ఇలాంటివన్నీ తెలీదండి. ఈరోజు పక్కింటి ఆవిడ మీ అమ్మగారితో ఆ విషయం మాట్లాడుతుంటే అర్థమైంది. ఇప్పటి నుంచి నా వల్ల మీ ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. అందుకే ఈ రోజు నుంచి నేను బయట పడుకుందామని నిర్ణయించుకున్నాను.
డెస్టినీని తెలుగులో ఏమంటారక్క? డెస్టినీని తెలుగులో గమ్యం అంటారమ్మా. అంటే చేరాల్సిన చోటు. నా భార్య నాకు దూరమైన తరువాత తనని చేరుకోవడానికి గమ్యం వెతుక్కుంటూ జీవితం అనే సాగరంలో నా ప్రయాణం మొదలుపెట్టాను. అనుకోకుండా నేను ఈ తీరానికి చేరాను. ఇది నేను చేరాల్సిన జీవిత గమ్యమో కాదో నాకు తెలియటం లేదు. అది నాకు అర్థమయ్యే వరకు ఈ తీరంలో నేను వేచి ఉండక తప్పదు. ఇది నా కథ అనుకుంటే ఇందులో నేను చేరాల్సిన చోటునే గమ్యం, అదే డెస్టినేషన్ అంటారు. అర్థమైందా? బాగా అర్థమైంది. తలుపేసుకోండి. హోంవర్క్ కంప్లీట్ చేయి. అలాగే. హారిక, హారిక, ఈ దుప్పటి తీసుకెళ్ళి మీ ఫ్రెండ్ రిషికి ఇచ్చి. సరే అక్క.